కృష్ణదేవ్ అడవిశేష్ గారిని, వాల్ పోస్టర్ టీమ్ గోపి గారు అండ్ శ్రీను గారిని కూడా వెంకటరత్నం గారు ప్లీజ్ వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. The best what I can do after the waiting is what Sailesh gave me. Thank you so much for that. And congratulations to the whole team. I'm really happy, and from the bottom of my heart, I want that the producers do more and more and more films and bring out the new talent. And also congratulations to everyone, and thank you so much for coming here. Actually, last year నేను పుష్ప 2 మూవీలో లాక్ అయినప్పుడు 1 ఇయర్ నా డేట్స్ అన్ని లాక్ అయినప్పుడు ఒక 2-3 మంచి ఆపర్చునిటీస్ మిస్ అయ్యాను. అందులో ఒకటి ఏ మంచి ఆపర్చునిటీ మిస్ అయినా చాలా బాధగా ఉంటుంది, కానీ అందులో వాల్ పోస్టర్ సినిమాతో మిస్ అయిన ఆపర్చునిటీ నేను ఆ రోజు డేట్స్ క్లాష్ అయినప్పుడు క్లైమాక్స్ షూటింగ్ పుష్ప 2 సడన్గా డేట్స్ క్లాష్ అని హ్యాడ్ టు లూజ్ ద ఆపర్చునిటీ. చాలా ట్రై చేశాను సార్, ఏమైనా మేనేజ్ అవుతుందా బికాజ్ ఇట్స్ వాల్ పోస్టర్ సినిమా, యూ కాంట్ లీవ్ అన్ ఆపర్చునిటీ విత్ వాల్ పోస్టర్ సినిమా. ఐ ఫెల్ సో బ్యాడ్, బట్ హిట్ యూనివర్స్ ద్వారా వాల్ పోస్టర్ సినిమాతో నా అసోసియేషన్ ఇలా కంటిన్యూ అవుతున్నందుకు, నన్ను కూడా ఇక్కడికి పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అక్కడికి ఎలాగన్నా రీచ్ అవ్వాలి అని ఎవ్రీ డే ఆలోచించుకుంటూ చేసిన ఒక జర్నీ నాని బ్రో. అండ్ టుడే ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ అంత రిలాక్స్డ్గా కూర్చొని ఒక సక్సెస్ మీట్లో కూర్చొని అలా కాలు మీద కాలేసుకొని స్టైల్గా అలా కూర్చొని ఉన్నారంటే అది చాలు నాకు. దట్ ఈస్ లైక్ $millions ఫర్ మీ నాని బ్రో. మొన్న జస్ట్ మనం సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అదే రోజే మీరు ఒక దిమ్మ మీద కూర్చున్నాం మనందరం, దిల్ రాజు సార్, మీరు, నేను, సాను సార్ అందరం దిమ్మ మీద కూర్చొని ఉంటే మాట్లాడుతూ మెల్లిగా ఇలా కాలు మీద ఇలా నా నీ మీద చేయబెట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ శైలేష్ అన్నారు. అది ఐ డోంట్ నో మీ హౌ మచ్ ఇట్ మెంట్ టు యూ, బట్ ఫర్ మీ ఇట్ వాజ్ వన్ ఫుల్ సర్కిల్ నాని బ్రో. ఎందుకంటే నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలవడానికి వచ్చి చెప్పింది చెయ్యి అన్న ఒక సినిమా స్టోరీ మీకు చెప్పింది కూడా ఆల్మోస్ట్ ఆ దిమ్మ మీద కూర్చొని. నేను హిట్ 1 హిట్ 2 సక్సెస్ అయినప్పుడు అదే దిమ్మ మీద కూర్చొని మనం మాట్లాడుకున్నాం. జాగ్రత్తగా చేయి శైలేష్, ఇక్కడి నుంచి కెరియర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చెప్పారు. సైన్ ద వర్కౌట్ అవ్వనప్పుడు కూడా అదే దిమ్మ మీద కూర్చొని నాకు కొన్ని విషయాలు చెప్పారు మీరు. ఇప్పుడు అదే దిమ్మ మీద కూర్చొని మీతో ప్రౌడ్ ఆఫ్ యూ శైలేష్ అని అనిపించుకోవడం, దట్స్ వాట్ మ్యాటర్డ్. దట్ ఈస్ ఎవ్రీథింగ్ టు మీ నాని బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ ఈ ఫిగర్లు ఇవన్నీ సెకండరీ నాకు చాలా చెప్పాలి, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్, బట్ ఐమ్ గోనా కీప్ ఇట్ విత్ మీ ఇన్ మై హార్ట్. టు బిగిన్ విత్ మై director Sailesh. I had a little bit of a lull phase, and then this project comes my way. In my head it was a yes, but obviously I have to follow the process of listening to the story and narration and everything. Sailesh Vachi, we had a very great meeting. Chala tinna first chala lunch, evening snack anni tinni tarvata narration start cheddamani. And I remember with the clarity, with the passion and with the grit that he narrated the story, and he said, manchiga I'll do this very nicely, I'm going to do it. And I for sure knew that he will do it. నాని బ్రో వలన, ప్రశాంతి గారి వలన నాకు తెలిసి మొన్న కూడా అన్నాను, ఐఎమ్ జస్ట్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ తెలుగు ఫిల్మ్స్లో 2 ఫ్రాంచైజ్లు ఉన్న ఏకైక యాక్టర్. సో దట్ ఫీల్స్ నైస్. కనిపించింది ఒక 20 seconds అయినా బీభత్సంగా ఒక వాల్యూ ఇచ్చి మరీ అండర్లైన్ చేశాడు శైలేష్. చాలా ఫైట్ రిహర్సల్ చేయించాడు, కాళ్ళు బెణికే అంత యాక్షన్ చేయించాడు, గన్ను తిప్పేటప్పుడు మొహం మీద పడేలాగా స్టంట్ చేయించాడు. బట్ ఐఎమ్ జస్ట్ వెరీ థ్యాంక్ఫుల్. సినిమాని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మృదులని, అర్జున్ సర్కార్ని మీరందరు భలే ఎంబ్రేస్ చేసుకున్నారు. ద స్వీట్నెస్ ఆఫ్ శ్రీనిధి ఆన్ స్క్రీన్ అండ్ ద badassness of Arjun Sarkar on screen was fantastic. It was a lovely experience for me in the theatre.
I definitely wanted to say one thing, Sailesh, because when I saw the trailer, one thing that stayed with me, ఆ ట్రైలర్ మీరు చూసారు కదా, సినిమా కూడా చూసుంటారు. దాంట్లో డైలాగ్ ఏంటంటే సర్వైవ్ అవ్వలేవు అన్నప్పుడు ఇది నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను అంటాడు కదా. ఐ వాంటెడ్ టు సే సంథింగ్ అబౌట్ దట్. యాక్చువల్లీ కెరియర్ బిగినింగ్ నుంచి వినట్లేదు, వాడు చిన్నప్పటి నుంచి వింటున్నాడు. అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ హూ సెడ్ దాట్ వాజ్ యాక్చువల్లీ మీ. నేను అమ్మ నాన్న అందరం చెప్పాం వాడికి, వద్దు నాని సినిమాలు వద్దు, సర్వైవ్ అవ్వలేవు అని. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ జస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద కెరియర్, హీ హర్డ్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ లైఫ్. సినిమాలు వద్దు, ఇది కాదు మనకి, ఇది సర్వైవ్ అవ్వలేవు అని. అండ్ టుడే ఐఎమ్ సో ప్రౌడ్ దట్ హీ సర్వైవ్ అనేది చాలా చిన్న మాట. హీ నాట్ ఓన్లీ సర్వైవ్డ్, హీ ఐ థింక్ ఫ్లరిష్డ్. And he's making so many people who struggle like him also flourish through movies that he's making, through stories that he's telling. So I'm really proud of you, Nani. So పూర్లో షూట్ చేసాం, అండ్ అరుణాచల్ ప్రదేశ్లో షూట్ చేసాం, కాశ్మీర్లో షూట్ చేసాం. వెళ్ళిన ప్రతి చోట కూడా లోకల్ మేనేజర్స్ ఎంతో సపోర్ట్ చేశారు వాళ్ళ ప్లానింగ్ వల్ల. అండ్ మాలాంటి ఒక హ్యూజ్ టీం అక్కడికి వెళ్ళి, అండ్ మేము షూట్ చేసిన లొకేషన్స్ కానీ అవన్నీ చాలా షూటింగ్ ఫ్రెండ్లీ లొకేషన్స్ కాదు, అంటే చాలా ఈజీగా రీచ్ అవ్వగలిగేవి కాదు, అక్కడ ఏం కావాలన్నా దొరికే ప్లేసెస్ కాదు. అలాంటి ప్లేసెస్లో కూడా మేము సక్సెస్ఫుల్గా షూట్ చేయగలిగామంటే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఈ సక్సెస్ని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దాని అంతటికీ వాళ్ళందరూ కూడా కారణం. సో వాళ్ళందరికీ ఈరోజు ఇట్స్ ద రైట్ ఆపర్చునిటీ. ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఆల్. తను చాలా సరదాగా హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది క్రైమ్ థ్రిల్లర్ అయినా సరే, మీరు షూటింగ్లో ఉన్నప్పుడు శైలేష్తో ఎక్స్పీరియన్స్ చాలా సరదాగా ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. చాలా ఏదో జోకులు చేస్తూ చాలా మీమ్స్ అవి చాలా ఫాలో అవుతాడు. చాలా ఏదో ఒక ప్రతి షాట్ మీద మానిటర్లో చూసి ఏదో జోక్ వేసేస్తాడు, ఏదో కౌంటర్ వేస్తాడు, అది మనం ఏదో నవ్వుకుంటూ ఉంటాం. నాకు ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ there's a lot of love for cinema in general. అంటే ఇది తన సినిమా అనే కాదు, ఏ సినిమా అయినా సరే దాంట్లో తను పికప్ చేసుకునే చిన్న విషయాలు కానీ చాలా సినిమా అంటే పిచ్చి ప్రేమ ఉంది. ఆ ప్రేమను అర్థం చేసుకునేంత వయసు ఇంకా లేదేమో అనిపించేది నాకు ఫస్ట్లో. తనకి సినిమా మీద ఉన్న ప్రేమ, తనకి సినిమా మీద ఉన్న కసి, తను ఆడుతూ పాడుతూ సినిమా చేస్తేనే అది హిట్ అయిపోతుంది. తను పూర్తిగా ఇంటెన్స్గా లోపలికి దిగి నేను ఇంకేం చేయగలను అని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదేమో అని బిగినింగ్లో అనిపించేది. అలా నేను చూస్తూనే ఉన్న సినిమాకి ఒక మెట్టు దగ్గర అవుతున్నాడు. అండ్ హిట్ 3కి ఎందుకో చాలా విషయాల్లో నేను వెన్ ఐ హ్యాడ్ దిస్ కాన్వర్జేషన్స్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కానీ ఇంకోచాడు కానీ దొరికేసింది అనిపించింది. ఆ మీటర్ దొరికేసింది, తనకు అర్థమైపోయింది తను వెళ్ళాల్సిన డైరెక్షన్, తను చూస్తున్న విజన్కి దారి దొరికేసింది అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద వే హీ పుల్డ్ దిస్ ఆఫ్ అండ్ ద వే హీ డెలివర్డ్ దట్ అవుట్పుట్. థ్యాంక్ యూ సో మచ్ శైలేష్. హిట్ 2తో అదేంటంటే ఒక రకంగా నేను ప్రొడ్యూసర్గా నా దాంట్లో తను యాక్ట్ చేసినప్పుడు ఫైనల్గా ఒక చోటకి ఒక గూటికి చేరామన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఒక ఫ్రేమ్లోకి చేరలేదు, ఆ ఫ్రేమ్లోకి చేరలేదన్న ఫీలింగ్ హిట్ 3తో వచ్చింది. అండ్ కరెక్ట్ అంటే ఉన్న ఒక ఫ్రెండ్షిప్కి ఆ ఇష్టానికి ఒక నైస్, నాకు పర్సనల్గా అంటే ఆడియన్స్ డెఫినెట్గా థియేటర్లో పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు, కానీ నాకు మా ఇద్దరిని స్క్రీన్ మీద చూడటం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపించింది, ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శేష్, చెప్పిన వెంటనే వచ్చి చేసినందుకు. దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హిట్ 3 వాజ్ అ వండర్ఫుల్ జర్నీ. అండ్ టుడే ఇట్ ఈస్ ఆల్ ఒక చిన్న ఫుల్ సర్కిల్, ఒక బ్లాక్ బస్టర్తో కంప్లీట్ చేస్తున్నాం. అండ్ 2025 అన్నది అటు కోర్ట్ ఇటు హిట్ 3, ఇట్ విల్ బి అ వెరీ వెరీ మెమరబుల్ ఇయర్. అండ్ 2026 దీన్ని మించి ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.